హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం గుండె ఆరోగ్యాన్ని పెంచి మోకాల నొప్పులు, నడు నొప్పుల్ని ఇట్టే తగ్గించే ఒక హెల్తీ లడ్డుని తయారు చేసుకోబోతున్నామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పు ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి అరకప్పు పల్లీలు వేసుకోవాలి. మంటని మీడియంలో పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. వేరుశనగ గింజల్లో క్యాలరీలు, ప్రోటీన్లు, ఆమ్లాలు, ఐరన్, అనేక రకాల పోషకాలు అధికంగా ఉంటాయి. 3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల నల్ల మినుములు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మంటని మీడియంలో పెట్టుకొని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. నల్ల మినుముల్లో ఉండే ఐరన్, మెగ్నీషియం మనకి ఇనుమంత బలాన్ని ఇస్తుంది. ఇలా వేయించుకున్న మినుముల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి అరకప్పు తెల్ల నువ్వులు వేసుకొని మంటని లోలో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. వేయించిన నువ్వుల్ని బెల్లంతో కలిపి తింటే మన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కరిగాక 1 కప్పు జొన్న పిండి వేసుకొని మంటని లోలో పెట్టుకొని జొన్న పిండిని వేయించుకోవాలండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. ఇలా 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ జొన్న పిండిని చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్లోకి వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు, మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకున్న నల్ల మినుములు కూడా వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వేయించుకున్న తెల్ల నువ్వులు కూడా వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్లోకి 1/4 కప్పు తురుముకున్న బెల్లం వేసుకోవాలి. మనం బెల్లాన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి బెల్లం సెలెక్ట్ చేసుకొని రాళ్ళు అనేవి లేకుండా చెక్ చేసుకున్న తర్వాతే మనం మిక్సీ పట్టుకుంటే మనం లడ్డు తినేటప్పుడు పంటికి ఎలాంటి రాళ్ళు తగలకుండా ఉంటాయి. ఈ మిక్సీ పట్టుకున్న పొడిలోకి బెల్లం ఈ విధంగా కలిసిపోవాలి, మెత్తగా కలిసిపోవాలండి. అక్కడక్కడ ఉండలు లేకుండా కలిసిపోయేటట్లు మిక్సీ పట్టుకొని మనం వేయించి పెట్టుకున్న జొన్న పిండిలోకి ఈ మిశ్రమం వేసుకొని 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఇది మొత్తం బాగా కలిసిపోయే విధంగా చేతితోటి ఒకసారి ఇలా మద్దన చేసుకోవాలి. ఇలా మద్దన చేసుకునేటప్పుడు చేతికి బెల్లం పలుకులు ఏమైనా తగిలితే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని లడ్డూలా చుట్టండి. లడ్డు రాలేదు కదా, 2 టీ స్పూన్ల కరిగించుకున్న నెయ్యి వేసుకొని మరొకసారి ఈ పిండిలో బాగా కలిసిపోయే విధంగా ఒకసారి కలుపుకొని లడ్డూలా చుట్టుకొని చెక్ చేసుకోండి. నాకైతే 2 టీ స్పూన్ల నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నేతిలో వేయించుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్నాక కొద్దిగా పిండి తీసుకొని మనకి కావాల్సిన సైజుల్లో లడ్డూలా చుట్టుకోవాలి. ఇలా లడ్డూలా చుట్టుకున్న వాటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అదే విధంగా మిగతా లడ్డూలు చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే గుండె ఆరోగ్యాన్ని పెంచి మోకాల నొప్పుల్ని, నడు నొప్పుల్ని ఇట్టే తగ్గించే హెల్దీ జొన్న లడ్డు రెడీ అయినట్లే. ఈ లడ్డూల్ని ఎయిర్ కంటైనర్లో 10 to 15 డేస్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. జొన్నల్లో గ్లూటెన్ ఉండదు కాబట్టి ఇది అందరికీ మంచి ఆహారం. ఫైబర్ అనేది పుష్కలంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు అనేది మెరుగుపరుస్తుంది. సో తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.